మొట్టమొదటిగా అల్లా ముస్లిమ్స్ దేవుడు కాదు. నిజమే. ఇది చాలామందికి తెలీదు. అల్లా అనే పదానికి అర్థం ఒక దేవుడు అని అర్థం. అంతే. ఇస్లాం ప్రకారం దేవుడికి పేరు, లింగం, మతం వ్యత్యాసం లేవు. అందరికీ సమానం అని ఇస్లాం నమ్ముతుంది. నేను చెప్పేది నిజం అనడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అందులో ఒకటి, అప్పటి మక్కాలో 360 విగ్రహాలుండేవి. ఇస్లాం ప్రకారం విగ్రహారాధన తప్పు కదా. మరి ఇప్పటి ముస్లిమ్స్కు పవిత్రమైన మక్కాలో విగ్రహాలు ఎలా వచ్చాయి అంటే, అప్పటి అరేబియా ప్రాంతంలో బహుదేవతారాధన ఉంది, అలాగే విగ్రహారాధన ఉంది. ఆ 360 విగ్రహాలలో ఒక విగ్రహం పేరు అంటే ఒక దేవుడి పేరు అల్లా. మిగిలిన 359 విగ్రహాలను అల్లా కంటే కొంచెం చిన్న దేవుళ్ళుగా చూసేవారు. ఒక రాజ్యంలో రాజు శక్తివంతుడైతే రాజు కింద ఉండే సామంతులు కొంచెం తక్కువ పవర్ ఉన్నవాళ్ళు. అలాగే అల్లా అనే దేవుడు అప్పట్లో విగ్రహ రూపంలో అప్పటి అరేబియన్ ప్రజలతో కొలవబడేవాడు. చరిత్ర తెలిసిన ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు. నమ్మటం లేదా? సరే, ఇదే విషయాన్ని మహమ్మద్ ప్రవక్త చెప్తే నమ్ముతారా? ఇస్లాంలో అల్లా తర్వాత అంత పవర్ఫుల్, ఒక రకంగా చెప్పాలంటే దేవుడిలా గౌరవించబడే వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అతని జీవిత చరిత్ర గురించి చదివిన వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో ఈ విషయం ఉంది. సో అల్లా ఇస్లాం దేవుడు కాదు. అల్లాకు ఒకప్పుడు రూపం ఉండేది. దాన్ని మొహమ్మద్ ప్రవక్త ఇస్లాంను మిగిలిన మతాలతో వేరుగా ఉంచడం కోసం విగ్రహాలను తీసేశాడు. ఇక ఇస్లాంలో తెలియని నిజం కాబా హౌస్. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర హజ్. ఆ హజ్ యాత్ర నిజానికి ముస్లిమ్స్ యొక్క యూనిక్ యాత్ర కాదు. మొహమ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో కూడా అప్పటి అరేబియా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ తెగల ప్రజలు కాబాకు యాత్ర చేసేవారు. అప్పట్లో కాబాలో దేవుళ్ళ విగ్రహాలు ఉండేవి. వాటిని పూజించటానికి యాత్రగా వచ్చేవారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రలో ఈ అంశం చాలా చోట్ల వస్తుంది. అలా వచ్చిన కొన్ని తెగలను కూడా తరువాతి కాలంలో మొహమ్మద్ ప్రవక్త మతం మార్పించారు. అప్పటి అరేబియా ప్రజలు కాబా చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. సో కాబా ముస్లిమ్స్ సొంతం కాదు. హజ్ యాత్ర లాంటిది ఇస్లాం కనిపెట్టలేదు. అప్పటికే ఉన్న యాత్రకు పేరు మార్చారు. కాబాలో విగ్రహాలను పగలగొట్టేశారు. ఇక ఇస్లాంలో తెలియని మరో నిజం, అరబిక్ భాష ముస్లిమ్స్ కనిపెట్టినది కాదు. అలాగే ఉర్దూ కూడా. ముందు అరబిక్ భాష గురించి చూద్దాం. ప్రవక్త పేరు కూడా అరబిక్ భాషలోనే పెట్టడం జరిగింది. మహమ్మద్ అంటే దాని అర్థం ఇస్లాం మొదటి నుంచి ఉంది అని కాదు. అలా అర్థం చేసుకుంటే ప్రవక్త మహమ్మద్ బాబాయి కూడా ముస్లిం కాదు. అతని పేరు కూడా అప్పటి ఒక దేవుని పేరు మీదనే ఉంటుంది. ఆ వివరాలు ఇదే వీడియోలో తర్వాత చెప్తాను. అరబిక్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఖురాన్ను అరబిక్లో రాశారు. అలాగే ఉర్దూ కూడా. ఉర్దూ వివిధ భాషల కలయిక. అందులో సంస్కృతం కూడా ఉంది. 12వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యలో ఉర్దూ ఇండియాలో పుట్టింది. అప్పటి ఢిల్లీ సుల్తానులు ఇండియాను అప్పటి హిందీ బేస్తో పర్షియన్ భాషను కలిపి దానికి అరబిక్, టర్కిష్ భాషలను మిక్స్ చేసి మంచి కోటింగ్ ఇస్తే ఉర్దూ బయటకు వచ్చింది. టర్కిష్ భాషలో ఉర్దూ అంటే అర్థం తెలుసా? ఆర్మీ క్యాంపు అని అర్థం. వ్యాపారం కోసం వచ్చే వివిధ రకాల ప్రదేశాల వారందరూ ఒకే భాష ఉంటే ఈజీగా మాట్లాడుకోవచ్చని కనిపెట్టబడిన భాష. అందుకే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఎక్కువ ఉంటారు ఉర్దూ మాట్లాడేవాళ్ళు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇందులో సంస్కృతం ఎక్కడ ఉంది అంటారా? మొదట్లో చెప్పినట్లు ఉర్దూను మిక్సీ నుంచి బయటకు తీయటానికి ఉపయోగించిన భాషలలో హిందీ కూడా ఉందని చెప్పాను కదా. హిందీ ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచే వచ్చింది. అఫ్కోర్స్ హిందీలో చాలా భాషలు కలిపారు తర్వాతి కాలంలో, కానీ హిందీ పుట్టుకకు మూలం సంస్కృతం. ఇక ఇస్లాం గురించి చాలామందికి తెలియని మరో నిజం, ఇస్లాం బానిసలకు రాజ్యాధికారం, ప్రగతి ఇవ్వలేదు. బానిసత్వంలో కొన్ని మార్పులు చేశారు. ఎందుకంటే స్వతహాగా మహమ్మద్ ప్రవక్తకు బానిసలు ఉన్నారు. ఇక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త కొంతమంది బానిసలను విముక్తి చేశారు. మరికొంతమందిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు. కానీ అందరు బానిసలను బానిసత్వం నుంచి విముక్తి చేయలేదు. ఒక్క మహమ్మద్ మాత్రమే కాదు, అతని భార్యలు, మిత్రులు అందరికీ బానిసలు ఉన్నారు. ఎవరో ఒకరు ఇద్దరిని విముక్తి చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ అసలు బానిసలే లేకుండా మహమ్మద్ చేయలేకపోయారు. ఇక ముస్లిమ్స్ బొట్టు పెట్టుకోకూడదు అని ఎక్కడా లేదు. ముస్లిమ్స్ పవిత్ర గ్రంథం ఖురాన్లో కూడా ఈ ప్రస్తావన లేదు. ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మొదటగా ముస్లిమ్స్గా మారింది బహుదైవారాధకులే. అంటే ఒక రకంగా హిందూ ధర్మం ఆచరించే వాళ్ళే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారు.
చాలామంది ముస్లిమ్స్గా మారింది కేవలం ఇండియాలోనే అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం తొలి రోజుల్లో ముస్లిమ్స్గా మారింది హిందూ ధర్మానికి దగ్గరగా ఉండేవారే. ప్రవక్త మొహమ్మద్ పేరు కూడా ముస్లిమ్స్‌కు సంబంధించినది కాదు. మహమ్మద్ అంటే అర్థం గొప్పగా పొగడబడిన వాడు అని అర్థం. ఇందులో దేవుని పేరు లేకపోయినా మహమ్మద్ ప్రవక్త పేరును అరబిక్‌లో పెట్టారు. ఇంతకుముందు చెప్పినట్లు అల్లాహ్ అనే పదం కూడా దేవుడి పేరు కాదు. అల్లా అంటే ఒక దేవుడు అని అర్థం మాత్రమే. ప్రవక్త మహమ్మద్ యొక్క మామయ్య పేరు అబ్ద్ అల్ ఉజ్జా. అంటే అప్పటి కాబాలో ఉండే 360 విగ్రహాలలో ఒకరైన ఉజ్జా అనే దేవతకు సేవకుడు అని అర్థం. అబ్ద్ అంటే సేవకుడు అని అర్థం. అబ్ద్ అనే పదం కాలం మారే కొద్దీ ఇబ్దుగా, అబ్దుల్‌గా మారింది. అబ్ద్ మనత్ అంటే మనత్ అనే దేవత సేవకుడు అని అర్థం. ఇలాంటి చాలా పేర్లు మొహమ్మద్ జీవిత చరిత్రలో కనిపిస్తాయి. ప్రవక్త మహమ్మద్ బాబాయ్ కూడా అప్పటి కాబాలో ఉండే దైవ విగ్రహాలను సంరక్షించే తెగ నాయకుడు. ప్రవక్త మహమ్మద్ తాత పేరు కూడా అబ్ద్ ముతాలిబ్. సో, మహమ్మద్ అనే పేరు కూడా ముస్లిమ్స్ పేరు కాదు. ఇక మద్యపాన నిషేధం మొదట్లో ఖురాన్లో అనుమతించబడింది. కాలక్రమంలో మద్యపానాన్ని నిషేధించారు. అంటే మహమ్మద్ ద్వారా ప్రపంచానికి వచ్చిన ఖురాన్లో మద్యంపై నిబంధన తరువాత మార్చారు. అంటే ఇక్కడ మార్చింది మద్యపానంపై ఉన్న నియమాన్ని కాదు, దేవుడి మాటను. ఇది చాలామందికి తెలియదు. అనువాదంలో తప్పులని కొంతమంది సాకుగా చెప్తున్నారు కానీ, మొదటి ఖురాన్ ప్రతులలో మద్యం నిషేధించబడలేదు అని స్పష్టంగా ఉన్నట్లు చాలామంది చరిత్రకారులు చెప్తారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. అలాగే చాలామందికి ఇబ్బంది కలగొచ్చు. కానీ ఇది నిజం. సరే, విషయానికి వస్తే ప్రవక్త మహమ్మద్ మక్కాలో ఉన్నప్పుడు ఇస్లాం వ్యాప్తి జరుగుతున్న మొదటి రోజుల్లో ఒకరోజు కాబా గృహం వద్ద మహమ్మద్ ప్రవక్త కూర్చొని ఖురాన్ సూరాలు చదువుతున్న సమయంలో సడన్గా అప్పటి లోకల్ మక్కా తెగల దేవుళ్లను మహమ్మద్ పొగిడారు. అప్పటి దేవతలలో ఒకరైన అల్ లాత్, అల్ ఉజ్జా, మనాత్ అనే ముగ్గురు దేవుళ్లను వీరు గర్వనీయమైన దేవుళ్ళు, వీరి సిఫారసు ఆశించవచ్చు అని చెప్పారు. దీన్ని విని అప్పటి లోకల్ ఖురైష్ పెద్దలు చాలా సంతోషపడి ఇస్లాం మరియు తమ దేవతలు ఒకేలా గుర్తింపు పొందినట్టుగా భావించారు. కొద్ది కాలం తర్వాత మహమ్మద్ తనకు ఆ మాటలు దేవుని నుంచి వచ్చినవి కావు, అవి శైతాన్ పెట్టినవి అని తెలుసుకున్నాడని కొన్ని వనరులు చెబుతున్నాయి. వెంటనే ఆ వచనాలను రద్దు చేసి అల్లా మాత్రమే ఒకే ఒక సత్యదేవుడు అని బలంగా ప్రకటించాడు ప్రవక్త మహమ్మద్. శైతాన్ కల్పించిన వచనాలు తరువాత తొలగించబడ్డాయి. నమ్మటం లేదా? అయితే ఇదే విషయాన్ని చాలామంది ఇస్లాం పెద్దలు కూడా అప్పట్లో ఒప్పుకున్నారు. కానీ మతం ప్రధానంగా మారిపోయిన తరువాతి రోజుల్లో ఇస్లాం పెద్దలు ఒప్పుకోలేకపోతున్నారు. తబరి 9వ శతాబ్దంలో తన తఫ్సీర్ మరియు తారిఖ్లో ఈ సంఘటనను వ్రాశాడు. ఇబ్న్ ఇషాక్ రాసిన సీరత్ రసుల్ అల్లాహ్ అంటే మహమ్మద్ జీవిత చరిత్రలో కూడా ఈ సూచనలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్లాంలో, ఖురాన్లో, అలాగే మహమ్మద్ ప్రవక్త జీవితంలో చాలా అధ్యాయాలు, విషయాల గురించి ముస్లిం సమాజం మాట్లాడదు. ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని చాలా సంవత్సరాల క్రితమే మార్చేశారు ఇస్లాం పెద్దలు. మరికొన్నింటిని మార్చేలోపే లేదా సవరించేలోపే ఇస్లాం వేగంగా వ్యాప్తి చెంది ఇస్లాం మత పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇతర దేశాల్లో వేగంగా ఇస్లాం వ్యాపిస్తున్న ఆ సమయంలో ఎక్కువగా సవరణలు, మార్పులు జరిగితే ఇస్లాం వ్యాప్తికి, అలాగే ఇస్లాం మరియు మహమ్మద్ ప్రవక్తపై నమ్మకం తగ్గిపోయి ఇస్లాం వెనకబడిపోతుందనే కారణంతో ఇస్లాంలో ఇబ్బందిగా ఉన్న వాటిని మార్చలేకపోయారు. సో ఇదండి ఈ వీడియో. మీకు బాగా నచ్చిన నిజం ఏదో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుందాం. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా అబద్ధం అని ప్రూవ్ చేసినా ₹1,00,000 ఇస్తాను. నిజాలు తెలుసుకునే హక్కు అందరికీ ఉంది. మతాల మధ్య సామరస్యం పెరగాలంటే మతాలలో ఉండే అన్ని విషయాలు అందరికీ తెలియాలి. అప్పుడే మత ప్రచారాల్లో ఒక మతం ఇంకో మతాన్ని కించపరచదు అనేది నా ఉద్దేశం. ఈ ఛానల్ అన్ని మతాలలో ఉన్న మంచితో పాటు చీకటి కోణాలను కూడా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మొదలైనది. కనుక జ్ఞానం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. నేనొక భారతీయుణ్ణి.